మరియు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలపై, మహిళా కార్పొరేటర్లపై, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు, ఆయన స్వయంగా ఆయనతో పాటు ఆయనతో ఉన్నటువంటి గుండాలు బీర్ బాటిల్తో, రాడ్స్తో, స్టిక్స్తో చంపే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటు. 15th ఆగస్ట్ అనేది అందరు కలిసి చేసుకోవాల్సిన పండుగ. ఇది ఒక పండుగ వాతావరణంలో దేశం అంతా చేసుకుంటా ఉన్నారు. ఇంతకుముందు చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? ఒక లుచ్చాడు, ఒక ఫాల్తిగాడు లోకల్ ఎమ్మెల్యే. సిగ్గుండాలే కొంచెమైనా. ప్రజల చేత ఎన్నుకోవడం ఈ గుండాజం చేయడానికి 60 నువ్వు ఈ ఎమ్మెల్యే గెలిచింది. నువ్వు చేయి గుండాజం, రేపని చేయి. నీ సంగతి చూస్తాం బిడ్డ. నీ కబ్జాలన్నీ రేపని చెంబడబడతాం, కిందికెళ్ళి తీస్తాను నీ గుండాయిజాన్ని. యూజ్లెస్ ఫెలో. మర్డర్లు చేయగానే, కిడ్నాపులు చేయగానే, కబ్జాలు చేయగానే పోటుగాడు అనుకుంటాడు. సిగ్గుండాలే. బీజేపీలో ఎడతాను వచ్చింది ఫాల్తిగాడు. బీజేపీలో ఎడతాను చుట్టూ తిరిగిండు, మా నీళ్ళ చుట్టూ తిరిగిండు ఈ ఫాల్తిగాడు. ఫాల్తిగాడు అని చెప్పి మేము చేసుకోలే. వచ్చిండు కేసీఆర్ పొట్టుపొడి తిట్టిండు, కేటీఆర్ పొట్టుపొడి తిట్టిండు, కవి దగ్గర పొట్టుపొడి తిట్టిండు. వాళ్ళు తిట్టు కొడతారు. వాళ్ళు మళ్ళీ పోయి అనుకుంటారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ రేపు ముఖ్యమంత్రి పిలిచి మళ్ళీ అనుకుంటాడు, ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ పాలసీ అది. కానీ ప్రజలు తిరగబడతారు. లుచ్చా రాజకీయాలు చేస్తుండీడ, కబ్జాలు చేస్తుండు, పేదోళ్ళని ఇబ్బంది పెడుతుండనే మేము పాటలు వేసుకోలేదు. తరిమి కొట్టిన బయటికి చాలా వెళ్ళిపోయినాం, బయటికి వెళ్ళిపోయినాం. ఇది రాగానే మళ్ళీ టీఆర్ఎస్ వచ్చి ముఖ్యమంత్రి పంపే చెప్తుండే. ముఖ్యమంత్రి వచ్చి బదిలాడినా కాలు మొక్కి అని చెప్పుకుంటాడు బయట. మన ముఖ్యమంత్రి గారి సిగ్గులో నాకు అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి కాలు మొక్కిన్నాయి, నన్ను బదిలాడుతున్నాడు ముఖ్యమంత్రి, అందుకే మళ్ళీ వచ్చాను బయట చెప్పుకుంటాడు. నీ గుండాయిజాన్ని కిందికి వెళ్ళి తీస్తా బిడ్డ. నీ దాదాగిరి చేస్తాను. నువ్వు పైసలతో రాజకీయాలు చేస్తున్నావు కావచ్చు, మేము జెండా పట్టుకొని రాజకీయం చేస్తాం. తిరుగు రేపటి తిరుగు. ఒక పోలీస్ అధికారులు, పోలీస్ అధికారులు ముందు దాడి చేస్తుంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఎందుకు ఎవరికి కొమ్ము కాస్తున్నారు, ఎవరికి సుంగతనం చేస్తున్నారు అర్థమవుతలేదు. పోలీస్ అధికారుల సమక్షంలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, కార్పొరేటర్లను, మహిళలను చూడకుండా కూడా చంపే ప్రయత్నం చేస్తే పోలీస్ వ్యవస్థ ఎందుకుంది? ఇక్కడ చంపుకోమంటారా చెప్పండి. చంపుకునుడే, తన్నుకునుడే పోలీసు వాళ్ళ పాలసీ అంటే, పోలీసు వాళ్ళు ఒప్పుకుంటారంటే మేము స్టార్ట్ చేస్తాం. దానికి పక్కా స్టార్ట్ చేస్తాం. మేము కూడా దాడి చేసింది వాళ్ళే, చంపే ప్రయత్నం చేసింది వాళ్ళే మళ్ళీ కార్యకర్తలు తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగమే క్రిమినల్స్ పెంచి పోషిస్తుంటే, క్రిమినల్ కొమ్ము కాస్తే శాంతి భద్రత ఏ విధంగా ఇలా కాపాడబడతాయి? వాడిని చేతగాక పక్కలను పట్టుకొస్తాడు, పక్క ప్రాంతానికి రౌషీలను పట్టుకొస్తాడు. నీ ప్రభుత్వం శాశ్వతం కాదు, నీ ఎమ్మెల్యేకి శాశ్వతం కాదు. నువ్వు బిచ్చబతికి అయితే నీది రేపని స్టార్ట్ చేస్తాను. నీ కబ్జాలన్నీ బయటపడతాం. ఏ విధంగా వేయాలో ఆ విధంగా చేస్తాం. నేను పెద్ద పోటు కానీ ఒక 10 మందిని పట్టుకొచ్చుకొని వాడిని విని తాగిచ్చి పట్టుకొచ్చి సోడా బాటిల్తో, బీర్ బాటిల్తో చంపే ప్రయత్నం చేస్తే దీనికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారు. అంటే నీలాగా టీఆర్ఎస్ పార్టీ కాదు మేము భయపడేది. చచ్చిపోయిన వాళ్ళు చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా సిద్ధాంతం కూడా చచ్చిపోయిన ఉన్నారు, చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. అది గుర్తుంచుకోసారి. నీ ఫాల్తు రాజకీయాలు చేస్తే ఎక్కడికక్కడ నేను అడుగుంటాం. నీ గుండాగిరేదో తీస్తా, కిందికి వెళ్ళి తీస్తాం. నీ ముఖ్యమంత్రి మాట్లాడాలి, స్పందించాలి. ఇలా పోలీస్ అధికారి అక్కడ చూస్తున్న పోలీస్ అధికారిని ఫస్ట్ సస్పెండ్ చేయండి. ఫస్ట్ ఎవరైతే దాడు చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కనీసం ఆపకుండా చోద్యం చూస్తున్న పోలీస్ అధికారిని ఫస్ట్ సస్పెండ్ చేయండి. అప్పుడే పోలీస్ మీద విశ్వాసం వస్తుంది, పోలీస్ మీద నమ్మకం వస్తుంది. మీకు ఉద్యోగాలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ కొమ్ము వేయడం కాదు, జీతాలు ఇచ్చేది మా పైసలు జీతాలు ఇస్తున్న పోలీస్ అధికారులకు. మేము అంబేద్కర్ కాలుతోందంటారా, బాబా గాంధీ మహాత్ముని కాలుతోందంటారా, ఫోటోలు ఎడమైనాయి. జనగణమన కనీసం పాడరు, జెండా కింద పడేస్తారు, జాతీయ గీతం ఆలపించరు. ఇది అమీరు సమాజానికి చెప్పేది, టీఆర్ఎస్ పార్టీ చెప్పేది. ముఖ్యమంత్రిని తీడితే కూడా ముఖ్యమంత్రి కాలు మొక్కుని బయట చెప్పుకుంటున్నారు అందరు టీఆర్ఎస్ వాళ్ళు. ఇంత స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తే మాకు అవసరం లేదు, అందుకే బయటకు పంపిస్తాం. మేము ఇలాంటి ఫాల్తీగాలు వస్తే మా పార్టీ ఇంకా భ్రష్టు పడుతుందని చెప్పి దూరంలో కొట్టాం. మేము ఇక్కడ చక్రాంగా మొక్కిన అందరు కాలు మొక్కిన నన్ను చేసుకోండి, బీజేపీలో చేసుకోండి, ప్లీజ్ చేసుకోండి, ప్లీజ్ చేసుకోండి అని చెప్పి. ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించాలి, కమిషనర్ గారు స్పందించాలి. వెంటనే దాదాపు 4 మంది కార్యకర్తల మీద హత్యా ప్రయత్నం చేసేయండి, 8 మంది మీద మహిళలను కించపరిచేయండు, జాతీయ గీతాన్ని ఆలపించలే,
గాంధీ మహాత్ముని బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచాడు. వీటన్నిటి మీద వెంటనే హత్యాయత్న కేసు బుక్ చేయాలి, అన్ని రకాల సెక్షన్స్ బుక్ చేసి మీరు మైనంపల్లి హనుమంతరావు అనే వేస్ట్ గారిని అరెస్ట్ చేస్తే తప్ప చట్టం మీద ప్రజలకు గౌరవం ఉంటుంది, పోలీసుల మీద ప్రజలకు నమ్మకం ఉండదు అనే విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలి. మీరు వెంటనే కేసు బుక్ చేయకుంటే ఎట్లా బుక్ చేయరో నేను కూడా చూస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.